బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణకు సంబంధించి వివాదం తలెత్తింది. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులపైన రాళ్లు చల్లినట్లుగా రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. శంషాబాద్ బౌదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, సో ఇది శంషాబాద్ లో బహదూర్గూడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఇక్కడ దాదాపుగా 650 ఎకరాల భూమిలో ఇటు కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ నిర్మించాలని చెప్పేసి, బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి భూసేకరణ కూడా జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా అంటే ఇక్కడ కనుక చూస్తే ఈ 650 ఎకరాల్లో శంషాబాద్ బహదూర్గూడ దగ్గర సో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉంది. సో ప్రభుత్వ భూమితో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూమి కూడా ఉంది. అయితే ఇటు ప్రభుత్వ భూమికి సంబంధించి ఇవాళ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా అధికారులు వచ్చారు. సో అక్కడ రైతులు కూడా అదే స్థలంలో గత కొన్ని రోజులుగా నిరసనలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇటు ఉదయం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజనగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ రెడ్డి ఆ రైతులకు సంఘీభావం తెలుపుతూ ఆయన నిరసనలో కూడా పాల్గొన్నారు. సో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా ఈ రైతుల ఆందోళనకు కూడా మద్దతు తెలిపారు. సో ఉదయం వరకు కూడా కొంత శాంతియుతంగానే ఈ ఆందోళన నిరసన కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్లానెడ్ గానే అక్కడ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి రైతులు తమ వెంట తెచ్చుకున్నారు. ఈ కారం తమ వెంట తెచ్చుకున్నటువంటి కారంతో పోలీసుల మీద జల్లారు. సో మరోవైపు హైడ్రా ఫెన్సింగ్ వేస్తున్నటువంటి హైడ్రా సిబ్బంది మీద కూడా కారంతో జల్లారు. సో అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీసుల మీద కూడా కుర్చీలతో విరుచుకుపడ్డారు. అలానే రాళ్లు కూడా విసిరారు. సో ఈ సంఘటనలో స్థానికంగా ఉన్నటువంటి శంషాబాద్ డీసీపీ యోగేష్ కు కూడా గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి సిఐలకు కూడా గాయాలయ్యాయి. ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణమే కాసేపు అయితే అక్కడ కొనసాగింది. కుర్చీలు విసిరేసుకోవడం, రాళ్లు రవ్వుకోవడం, కారం జల్లుకోవడం. సో దీంతో ఒక రణంగమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనిపించింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా శాంతింపబరిచేటువంటి ప్రయత్నాలు కూడా చేసేప్పటికి కూడా కంట్రోల్ కాలేదు. పోలీసుల మీదనే కారం జల్లినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత సద్దుమినిగినప్పటికీ కూడా ఈ వ్యవహారం మరింతగా ముదిరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నా గడిచిన కొన్ని రోజులుగా సో ఇటు ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి రోడ్లు కావచ్చు, లేదా వీటికి సంబంధించి భూసేకరణ సందర్భంగా ఇంత పెద్ద ఆందోళన జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ తో పాటు కూడా ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చినటువంటి హైడ్రా అధికారులు ప్రభుత్వ ల్యాండ్ కు మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నారు. అయితే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతులు సో తమ భూములను కూడా లాక్కుంటారనేటువంటి భయంతో ఆందోళనలతో ఈ ఆందోళనలకు అంతా కూడా దిగినట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో మొత్తం మీద అక్కడ ఒకంత రండంగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. కానీ పెద్ద ఎత్తున పోలీసులకు అయితే గాయాలయ్యాయి. సో డీసీపీకి తలకు గాయమైంది. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సిఐలకు కూడా పెద్ద ఎత్తున మోచేతులకు అలానే భుజాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళకు కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పేసి ముందు నుంచి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువడంతో సో అప్పటి వరకు శాంతియుతంగా ఆందోళన చేసేటువంటి రైతులు ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు నవీన్? మొత్తానికి మీరు చెప్పినట్లుగా గవర్నమెంట్ భూమికి సంబంధించి మాత్రమే ప్రొటెక్ట్ చేసేందుకు వెళ్లారు. కానీ అక్కడ ఎందుకు సిచ్యువేషన్ ఒక్కసారి ఇలా టర్న్ అయింది అనే విషయం పైన హైడ్రా అధికారులు ఏమంటున్నారు? సో ఇది మొత్తం అక్కడ దాదాపుగా 650 ఎకరాల ప్రభుత్వ 650 ఎకరాలు ఈ బుల్లెట్ ట్రైన్ కోసం సేకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో దాంట్లో దాదాపుగా ఒక 350 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. సో దీన్ని ఇవాళ హైడ్రా అధికారులు వచ్చి దాన్ని మార్కింగ్ చేసి దాన్ని ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కొంతమంది సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు కూడా ప్రభుత్వం చెప్పింది, ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళకి 500 గజాల భూమి ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తున్నారు. సో భూమికి భూమి ఇవ్వాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు ప్రభుత్వంతో జరుపుతామని చెప్పినప్పటికీ కూడా సో రాజకీయ పార్టీల జోక్యంగా ఎక్కువ కావడం. సో ఉదయం అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వచ్చి రైతులకు మద్దతు తెలపడం, ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్న నాయకుల నుంచి మద్దతు తెలపడం. సో ఒక రకంగా ఇటు రైతుల్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి అయిపోయింది. సో ఎక్కడ కూడా ఈ పట్టాల్యాండ్ల విషయంలో ఎక్కడ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక ప్రభుత్వ భూమిని మాత్రమే స్వాధీనం చేసుకుని అక్కడ ఫెన్సింగ్ వేయాలని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఇది ఒక రైతుల్లో ఒక మిస్కమ్యూనికేషన్ అయిపోయింది, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఎక్కడ మా భూములని ఫెన్సింగ్ వేస్తారనేటువంటి ఆందోళనతో వాళ్ళంతా కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.